గుడ్ ఫ్రైడే సందర్భంగా కొంతమూరు ఆర్సీఎం చర్చ్ నుండి ఆర్జేవై ఆర్సీఎం వరకు పాదయాత్ర చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభుని శిలువ యాత్ర కొంతమూరు ఆర్సీఎం చర్చ్ నుండి ఆర్జేవై ఆర్సీఎం వరకు రెవరెండ్ మనోజ్ ఫాదర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో యువతి యువకులు, పెద్దలు, స్త్రీలు, ముఖ్యంగా వృద్ధులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ మనోజ్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని, ప్రేమను స్మరించుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే. పాప విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం మానవాళికి నిత్య జీవ మార్గాన్ని చూపిస్తుంది. ఈ రోజు మనకు క్షమాగుణం, దయ మరియు నిస్వార్థ ప్రేమను గుర్తు చేస్తుందన్నారు. ప్రతి హృదయంలోనూ దయ మరియు కరుణ కలగాలని, యేసయ్య దీవెనలు మీకుండాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. నిజమైన ప్రేమ, త్యాగాల గొప్పతనాన్ని గుర్తు చేసే ఈ రోజున క్రీస్తు దీవెనలు అందరికీ కలగాలని ఆశిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీబీసీ మెంబర్స్, మర్యాదల యూత్, ఇర్మియా, కొండలరావు, దాస్ కిరణ్, భాస్కర్ రావు, విజయ్ రాజు, రవి, విజయ్, డాక్టర్ రవి, సుబ్బారావు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. యేసయ్యను అసహ్యించుకుంటున్నారు, యేసయ్యను ద్వేషిస్తున్నారు, యేసయ్య పట్ల పగబడుతున్నారు. కానీ ద స్వీట్ కంపెనీ ఆఫ్ జీసస్, యేసు ప్రభునితో కొద్ది కాలం నడిస్తే, జీవిస్తే, ప్రయాణిస్తే, స్వీట్ కంపెనీ ఆఫ్ జీసస్, యేసు ప్రభుని యొక్క సన్నిహిత్యాన్ని, స్నేహాన్ని అనుభవించి ప్రేమతో ప్రేమించలేకపోవచ్చేమో, కానీ ఆయనతో ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా సిరేనియా సీమోనుల వలె మొట్టమొదట ప్రభుని ప్రేమించలేని, అంగీకరించలేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారు సైతం క్రీస్తు ప్రభుని ప్రేమ సాన్నిహిత్యాన్ని అనుభవించేలాగున దీవించమని ప్రార్థిద్దాం. ఈ యొక్క స్థలము తెలియజేస్తుంది, కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయండి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఈ క్రీస్తు నేర్పిన జీవితం సహాయం చేయండి. దాహముతో ఉన్నాను, దాహము తీర్చారా? ఆకలితో ఉన్నాను, అన్నము పెట్టారా? వస్త్రహీనుడుగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారా? ఈ నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే అంటూ ప్రభు చెబుతుండగా, సిరేనియా సీమోనుల వలె మనము కూడా అవసరంలో ఉన్న పేదలకు సహాయం చేస్తూ యేసు ప్రభునికే సహాయం చేస్తున్నామని గుర్తించుదాం. నేను కూడా మొదటలో నిన్ను పూర్తిగా కొద్ది నిమిషాల పాటు నడిచి ముందుకు వెళ్ళాడు. ఏ విధంగా